Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language session 38, class 38. ఈ క్లాస్ లో మనం is it possible to install more than one Java software in single computer? ఒక సింగిల్ కంప్యూటర్ లో జావా సాఫ్ట్వేర్స్ మోర్ దెన్ వన్ అంటే జావా 6, జావా 7, జావా 8 అనేటివి ఇన్స్టాల్ చేయగలమా అంటే దీనికి ఆన్సర్ అవుననే చెప్పచ్చు. ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే జేడీకే ఫోల్డర్ ఉంది. జేఆర్ఈ ఫోల్డర్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వెర్షన్ టు వెర్షన్. జేడీకే ఫోల్డర్స్, జేఆర్ఈ ఫోల్డర్స్ ఒక వెర్షన్ నుండి ఇంకో వెర్షన్కి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సాధ్యం. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెట్ మోర్ దెన్ వన్ జావా సెటప్ టు సింగిల్ పాత్ ఎన్విరాన్మెంట్? అంటే ఒక సింగిల్ పాత్ ఎన్విరాన్మెంట్కి జావా సెటప్స్ని మనం ఒకటి కంటే ఎక్కువ సెటప్ చేయొచ్చా? ఇఫ్ వీ సెట్ మోర్ దెన్ వన్ జావా సెటప్ టు పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, then which Java version will come to the prevent command prompt? ఒక ప్రజెంట్ కమాండ్ ప్రాంప్ట్ ఉంది. మనం జావా 6, జావా 7, జావా 8 అనేసి ఈ విధంగా 3-4 ఇన్స్టాల్ చేసాం. దాంట్లో మనం ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ వెర్షన్ అనేది మనకు ఆ కమాండ్ ప్రాంప్ట్ లేక వస్తుంది. ఇది మన ప్రశ్న. సో నౌ సిఎండి ఐ వాంట్ టు ఓపెన్. నేను సిఎండి ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసి సిఎండి అని టైప్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఓకే, నేనేం చేస్తానంటే రైట్ క్లిక్, దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఇవి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. క్లిక్ ఆన్ ఎడిట్. ఆల్రెడీ విచ్ వెర్షన్ ఆఫ్ జావా ఈజ్ అవైలబుల్? 1.8 ఈజ్ అవైలబుల్. జస్ట్ చూడండి కావాలంటే. ఇప్పుడు అంతకంటే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ అనేసి చూసాం. దీంట్లో ఏముంది? జావా జేడీకే 1.8.0202 బిన్ అనేది ఉంది, ఆల్రెడీ అవైలబుల్. ఐ నీడ్ టు పిక్ రిమైనింగ్ 2 more ఆల్సో. 8 ఉంది. ఇప్పుడు జావా 6ను 7ను కూడా నేను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నౌ క్లిక్ ఆన్ న్యూ. ఇప్పుడు న్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాను. we need to provide click on browse. ఇక్కడ బ్రౌజ్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. గో లొకేషన్, కాపీ. లొకేషన్కి వెళ్ళాలి. దానికంటే ముందు మనము ఏం చేస్తామంటే దీన్నంతా క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసి లొకేషన్కి వెళ్దాం ఫస్ట్. సో దిస్ పీసీ ఫస్ట్ ఏం చేస్తాము, జావాలోకి వెళ్ళి జేడీకే 1.0 అనేది దాంట్లో బిన్కి వెళ్తాం. ఈ లొకేషన్ను మనం కాపీ చేసుకుంటాం. ఓకే, కాపీ. ఇప్పుడు మినిమైజ్. ఇప్పుడు ఏం చేస్తాము, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్తాం. వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇక్కడ ఏం చేస్తాము, క్లిక్ న్యూ అని క్లిక్ చేస్తాం. బ్రౌజ్ ఫైల్కి వెళ్తాం. వెళ్ళి కాపీ చేస్తాం. బ్రౌజ్ ఫైల్కి వెళ్ళి అలా చేసేదానికన్నా ఇలా చేస్తాం అనుకున్నాం. జావాలోకి వెళ్ళి 6.0కి వెళ్ళి దేంట్లో ఉన్న బిన్లోకి వెళ్ళి ఇట్లా కాపీ చేసుకోవచ్చు. కాపీ అడ్రస్ అంటాం. అడ్రస్ కాపీ అయింది. ఓకే, క్యాన్సల్. ఇప్పుడు ఏం చేస్తాము, కాపీ పాత్ అంటున్నాం. ఈ న్యూలోకి వెళ్ళి న్యూలోకి ఇది క్యాన్సిల్ చేయండి. పాత్ని సెలెక్ట్ చేయి. ఇక్కడ న్యూ అంటాం. దీనికంటే ఇంకా ఈజీ ప్రాసెస్. ఎడిట్లో పోయి న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ పాత్ని కాపీ చేయొచ్చు కదా. చేసాం. ఇప్పుడు జావా ఇది ఉంది. మూవ్ అప్ అన్నాం అనుకోండి, అది పైకి వెళ్ళింది. ఓకే, ఇదొకటి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఎడిట్, బ్రౌజ్ ఫైల్, దీంట్లో దిస్ పీసీ
this PC, C drive, Java, JDK 1.70, bin, దీంట్లో కాపీ, ఓకే, క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి క్యాన్సల్, పిక్ పాత్, దీంట్లో ఎడిట్ అనేసి న్యూ అంటాను. ఇప్పుడు కంట్రోల్ వి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది 1.7. మూవ్ ఓపెన్ అన్నాను అనుకోండి. ఫస్ట్ 1.6.0 ఉంది, నెక్స్ట్ 1.7.0 ఉంది, నెక్స్ట్ 1.8.02 అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ 6 పెట్టాను, తర్వాత 7, తర్వాత 8, కాపీ దట్ లొకేషన్, న్యూ, సేమ్ థింగ్, మూవ్ అప్. 1.6 ఈజ్ ఫస్ట్ వెర్షన్, 1.7 ఈజ్ సెకండ్ వెర్షన్, 1.8 ఈజ్ థర్డ్ వెర్షన్. క్లిక్ ఆన్ ఓకే, మళ్ళీ క్లిక్ ఆన్ ఓకే, తర్వాత క్లిక్ ఆన్ ఓకే. నౌ మై టోటల్ సెటప్ ఈజ్ రెడీ. ఓకే, ఇప్పుడు నేను సెటప్ రెడీ అయింది. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తా, దీన్ని క్లోజ్ చేసి కొత్తది ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఓకే. నౌ ఇప్పుడు జేఏవిఏసి క్యాప్ ఇచ్చి -వెర్షన్ అనేసి ఎంటర్ చేస్తాను. 6 వెర్షన్ ఉంది, బట్ ఐ ప్రొవైడెడ్ 3 వెర్షన్స్. నేను 3 వెర్షన్స్ కదా ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెట్ 3 వెర్షన్స్ ఫర్ సింగిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఎస్, బట్ ద జావా వెర్షన్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ ఫస్ట్ వన్, దట్ వన్ కమ్ టు యాజ్ ఫస్ట్ వెర్షన్. జావా 6 ఫస్ట్ పెట్టాను కాబట్టి అది వస్తుంది. ఐ క్లోజ్ ఇట్ అగైన్, ఐ గో టు అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్తాను, క్లిక్ చేస్తాను. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, నెక్స్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎడిట్ అంటాను. పాత్లోకి వెళ్ళి ఎడిట్ అంటాను. ఎడిట్ అనేసి ఇప్పుడు నేనేం చేస్తాను, మూవ్ అప్ అనేసి క్లిక్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, మూవ్ అప్ అంటాను. 7 పైకి పోయింది. ఇప్పుడు ఓకే, మళ్ళీ ఏం చేస్తాను, ఫస్ట్ ఇప్పుడు ఐ వాంట్ టు మూవ్ అప్ జావా 7 యాజ్ టాప్. నవ్ జావా 7 ఈజ్ ఫస్ట్ వన్, జావా 6 ఈజ్ సెకండ్ వన్, లేదు జావా 8ను కూడా ఫస్ట్కు పంపిస్తా. ఓకే, జావా 8 సెకండ్ వన్, జావా 6 వచ్చి థర్డ్ వన్. క్లిక్ ఓకే, ఓకే. నవ్ ఐ వాంట్ టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు JAVAC స్పేస్ -వెర్షన్ అనేసి ఎంటర్ చేస్తాను. చేసిన వెంటనే ఏమొచ్చింది 1.7.0. వై? బికాస్ ఐ సెటప్ జావా 7 ఈజ్ ద ఫస్ట్ వెర్షన్. జావా 7ను మొట్టమొదటి వచ్చేటట్టుగా ఫస్ట్ వెర్షన్గా సెట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని క్లోజ్ చేసి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్తాను. వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని తీసుకొని పాత్ సెలెక్ట్ చేసి ఎడిట్ అని క్లిక్ చేసి ఇప్పుడు జావా 8ని సెలెక్ట్ చేసి మూవ్ అప్ అంటాను. ఇప్పుడు జావా 8 ఏముంది, ఫస్ట్ ఉంది. జావా 8 ఈజ్ ఫస్ట్ వన్, జావా 6 ఈజ్ దీన్ని సెలెక్ట్ చేసి పైకి పంపిస్తాను. జావా 6 ఈజ్ సెకండ్ వెర్షన్, జావా 7 ఈజ్ థర్డ్ వన్. క్లిక్ ఆన్ ఓకే. ఐ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ JAVAC స్పేస్ -వెర్షన్ ఎంటర్. ఏమొచ్చింది, ఫస్ట్ 1.8.0 వీఆర్ గెటింగ్. వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెట్ మోర్ దెన్ వన్ పాత్ టు సింగిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అన్నప్పుడు ఎస్ అన్నా, వి సెడ్. బట్ ఫస్ట్ వన్ ఈజ్ కమింగ్. Why I am installing Java 3 versions? It is not for time pass. One version is sufficient for our programs. But why I installed Java 6, Java 7, Java 8 also? Why? Enduku? Version to version different features are available. Java 6 version path, దానికంటే అడ్వాన్స్డ్ వచ్చి Java 7, దానికంటే అడ్వాన్స్డ్ వచ్చి Java 8. కాబట్టి ఆ ఫీచర్స్ నాకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మై ఇంటెన్షన్ ఈజ్ I want to prepare one program. First of all, I compile and execute in Java 6 version.
There I will show some results, some program without changes. I want to compile and execute in Java 7 version. There I want to show some results, some program without any changes. I want to compile and execute in Java 8 version. There I want to show some results. అర్థమవుతోంది కదా. At the end I will compare X results or Y results or Z results. Okay, I fix the conclusion. In Java 6 there is some results. In Java 7 there is some results. In Java 8 there is some other results that I want to show. This is the reason I installed all 3 versions of Java. So I have to navigate from one version to another version. I have to switch from Java 6 to Java 7. I have to show some results. I have to switch from Java 7 to Java 8. I have to show some other results. Like internally what I am doing, time to time, I am navigating from Java 6 version to Java 7, Java 7 version to Java 8, Java 8 version to Java 6. ఈ విధంగా చేయాలని అనుకున్నాం. If we want to switch from one version to another version for compilation and for execution, then what we have to do? ఇది అనేది మనం తర్వాత క్లాస్లో చూస్తాం. ఇది చాలా టైం పడుతుంది దీన్ని చేయడానికి. యాక్చువల్గా ఇది నా ఇంటెన్షన్, దానికోసమని మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.